ఫస్ట్ క్లాస్ కాబట్టి కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకోవాలి అసలు, వాట్ ఈస్ ద యూజ్ అనేసి అంటే, మనం ఎంత చదివినా, ఏం చదివినా, ఏ సర్టిఫికెట్ ఉన్నా అని అర్థం. అయినా కూడా మనకి ఇంగ్లీష్ మాట్లాడడం రాకపోతే మనం కొంచెం నర్వస్గా ఫీల్ అవుతాము కదా, ఇన్ఫీరియర్గా ఫీల్ అవుతాం. ఇన్ఫీరియర్ మీన్స్ ఎదుటి వాళ్ళ ముందు తక్కువ అంచనా వేసుకుంటాం. రైట్ గైస్? సో వీఆర్ రెడీ టు లర్న్. అంటే మీరు ఇక్కడ ఉన్నారు అంటేనే యు ఆర్ గోయింగ్ టు టేక్ సమ్ ఛాలెంజెస్. ఒక ఛాలెంజ్గా తీసుకున్నారు లైఫ్ని అని అర్థం. సో తీసుకోవడమే కాదు, కంటిన్యూ యాజ్ ఏ ఛాలెంజ్. ఓకే, సో లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ క్లాస్ గైస్. మీకు ఇంగ్లీష్ అంటే భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం తెలుగు పర్ఫెక్ట్గా మాట్లాడుతున్నాం కదా, గ్రామర్ రాకపోయినా. అవునా కదా? సో ఎంత గ్రామర్ వచ్చు మీకు అందరికీ? పర్ఫెక్ట్ గ్రామర్ వచ్చా తెలుగులో? నాకైతే రాదు. అయినా తెలుగులో మిస్టేక్ మాట్లాడితే సెట్ చేసుకుంటున్నామా లేదా? చేసుకుంటున్నాం. ఎంతవరకు గ్రామర్ అవసరమో అంతవరకు మాత్రం నేను టీచ్ చేస్తాను గైస్. ఎందుకు అంటే దిస్ ఈజ్ కమ్యూనికేటివ్ ఇంగ్లీష్. వాట్ ఈజ్ మీన్ బై కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ అంటే, ఇంగ్లీష్ మాట్లాడడం ఎలా, ఫ్లూయెంట్గా అప్డేటెడ్ ఇంగ్లీష్ అంటాం మనం. ఓకే, సో ఎలా మాట్లాడాలి, మనం చాట్ చేస్తున్నాము, చేయగలము, మీరందరూ కూడా మాట్లాడగలరు. 100% అయితే అర్థమవుతుంది ఎదుటి వాళ్ళు మాట్లాడినప్పుడు. సరస్వతి మేడం, ఆన్ యువర్ వీడియో ప్లీజ్. సో ఎదుటి వాళ్ళు మాట్లాడినప్పుడు 100% మీకు ఇంగ్లీష్ అర్థమవుతుంది. మరి ఎక్కడ పోతుంది? కొన్నిసార్లు మనం రిప్లై ఇవ్వగలుగుతున్నాం, కొన్నిసార్లు మాత్రం తెలిసిన వాటిని కూడా రిప్లై ఇవ్వలేము. ఎందుకు అంటే ఇది అవునో కాదో డౌట్ అనమాట. అందుకే మనం రిప్లై ఇవ్వలేకపోతున్నాం. సో విల్ కీప్ ఫుల్ స్టాప్ ఫర్ ఆల్ దోస్ డౌట్స్. సరస్వతి మేడం ప్లీజ్ ఆన్ యువర్ వీడియో. మేడం ప్లీజ్ ఆన్ చేయండి మీ వీడియో మేడం. సరస్వతి మేడం, మేడం ఒకసారి మేడంకి కాల్ చేసి. ఓకే మేడం, హాయ్ మేడం, సరస్వతి మేడం. హాయ్ మేడం, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ మేడం. ఫస్ట్ క్లాస్కి లేట్గా కనెక్ట్ అయ్యారా మేడం? రైట్, అవును మేడం. అలారం పెట్టుకోండి మేడం, అలారం పెట్టుకోండి. క్లాస్కి కంపల్సరీ రెగ్యులర్గా కనెక్ట్ అవ్వండి. రైట్? ఓకే గైస్, సో డోంట్ వేస్ట్ టైమ్ నౌ. ఐఎమ్ గోయింగ్ టు టీచ్ యూ కమ్యూనికేటివ్ ఇంగ్లీష్. సో సెంటెన్స్ అరేంజ్ చేయడం ఎలా ఇస్ ద ఫస్ట్ సీక్వెన్స్, మీన్స్ ఫస్ట్ స్టెప్ టు స్టార్ట్ స్పోకెన్ ఇంగ్లీష్ ఆర్ కమ్యూనికేటివ్ ఇంగ్లీష్. అసలు సెంటెన్స్ అరేంజ్ చేయడం ఎలా? దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్. సో సబ్జెక్ట్, you have to start any sentence with subject. So what are the subjects? Subjects ante enti mari? Subjects means we are having 7 subjects in English. English lo manaki 7 subjects untayi guys. What are they? I, you, we, they, he, she, it. These are the 7 subjects in English. Okay, you know these meanings also. Ee meanings kuda telusu kada meeku. I means nenu, you means meeru. మీరు సింగులర్ అయినా సరే మనం మీరు అంటే ప్లూరల్గా చెప్తున్నాం ఇక్కడ. ఓకే, ఎందుకు అంటే ఇంగ్లీష్ ఈజ్ ఏ రెస్పెక్టివ్ లాంగ్వేజ్. సో మీరు, వి మేము, దే వారు, హీ అతడు, షీ ఆమె, ఇట్. మరి ఇట్ని దేనికి యూజ్ చేయాలి? ఇట్ మీన్స్ అది ఇది అంటాం. యూ మే యూజ్ హియర్ యానిమల్స్, బర్డ్స్, థింగ్స్. ఓకేనా? యానిమల్స్ కానీ, బర్డ్స్ కానీ, థింగ్స్ కానీ మీరు యూజ్ చేయొచ్చు. రైట్? సో టుడే వీఆర్ గోయింగ్ టు లర్న్ ఓన్లీ విత్ ఐ సబ్జెక్ట్. ఎందుకంటే ఫస్ట్ మనము చేసే పనులు మనం చెప్పగలగాలి కదా. సో ఐఎమ్ గోయింగ్ టు టేక్ టుడే ఐ సబ్జెక్ట్. ఓకే, దెన్ అరేంజ్ హియర్ వర్బ్ 1. వర్బ్ 1. వాట్ ఈస్ మీన్ బై వర్బ్? వర్బ్ అంటే ఏంటి అంటే మనం చేసే పని. వర్బ్ మీన్స్ నథింగ్ బట్ యాక్షన్. యాక్షన్ వాట్ వి డూ, మనం చేసే పని. ఇంకా ఏమనొచ్చు? వర్క్ అని కూడా అనొచ్చు. సపోజ్ నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను? ఐఎమ్ టీచింగ్. మీరేం చేస్తున్నారు? యు ఆర్ లిజనింగ్. ఇంకా మీరు రాసుకుంటున్నారు కూడా, ఐఎమ్ రైటింగ్ అని అనొచ్చు కదా. సో ఇలా వర్బ్ తీసుకోవాలి. సో వర్బ్లో కూడా మనకి వర్బ్ 1, వర్బ్ 2, వర్బ్ 3 ఉంటాయి. సో ఇక్కడ వర్బ్ 1 తీసుకోండి. ఎందుకు అనేసి అంటే ఇక్కడ ఈరోజు నేను మీకు చెప్పే లెసన్ ఏంటి అంటే గైస్, డైలీ రొటీన్ సెంటెన్సెస్.
డైలీ రొటీన్. వాట్ ఈజ్ మీన్ బై డైలీ రొటీన్ అంటే, డైలీ అంటే మనం రెగ్యులర్గా రోజు మాట్లాడే మాటలు అనుకోవచ్చు. అవి రిపీట్ అయ్యేటటువంటి యాక్షన్స్ అని చెప్పాలి. రిపీటెడ్ అంటే సపోజ్ ఐ టీచ్ క్లాస్ అన్నాను అనుకోండి, ఐ టీచ్ క్లాస్, నేను క్లాస్ టీచ్ చేస్తాను. సో ఒక్కరోజే చేస్తానా, మళ్ళీ మళ్ళీ చేస్తాను కదా. ఓకే, ఐ రైట్ హోంవర్క్, నేను హోంవర్క్ రాస్తాను. ఒక్కరోజేనా, రోజు రాస్తాం కదా. సో ఇలా మళ్ళీ మనం ఏదైనా పనిని రిపీట్ చేస్తే, ఓకే గైస్ మళ్ళీ ఒకసారి వినండి, ఏదైనా ఒక పనిని మళ్ళీ మనం రిపీట్ చేస్తే దాన్ని డైలీ రొటీన్ సెంటెన్స్ కింద చెప్పొచ్చు. ఆ డైలీ రొటీన్ సెంటెన్స్ చెప్పాలి అంటే దిస్ ఈజ్ ద సీక్వెన్స్. ఫస్ట్ సబ్జెక్ట్ చెప్పాలి, తర్వాత వర్బ్ అంటే చేసే పనిలో వర్బ్ 1, వర్బ్ 2, వర్బ్ 3లో వర్బ్ 1 మాత్రమే యూజ్ చేయాలి. ఇక్కడ మనం కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి వర్బ్ 1 మాత్రమే చెప్పాలి. ఓకే, ఇలా కొన్ని నేర్చుకుందాం ఫస్ట్. ఓకే, ఐ ఫస్ట్ మనం ఏం పని చేస్తాము, లేవగానే ఐ వేకప్ అనొచ్చు కదా, నేను నిద్ర లేస్తాను. తర్వాత ఏం చేస్తారు, ఐ బ్రష్, తోముకుంటాను. ఇలా మనం చెప్పగలిగి ఉండాలి. యూ హ్యావ్ టు సే ఫాస్ట్గా చెప్పగలిగి ఉండాలి. తర్వాత ఇవి రెండు వచ్చింది, ఐ మీన్ whenever you speak English, if you are perfect in verb forms, then you are able to speak fluent English. Fast English we call it as fluent. Grammatical mistake ఉండకూడదు. We have to speak as fast as our mother tongue. మనం మదర్ టంగ్ ఎలా మాట్లాడతాం ఫాస్ట్గా, అలా మాట్లాడాలి. ఓకే గైస్, సో ఇలా అరేంజ్ చేసిన తర్వాత దీనికి ఆబ్జెక్ట్ అనేది అరేంజ్ చేయాలి. సో ఈ ఆబ్జెక్ట్ అరేంజ్ చేసిన తర్వాత మీ సెంటెన్స్ కంప్లీట్ అవుతుంది. ఎలా, ఐ వేకప్, ఎప్పుడు నిద్ర లేస్తారు మీరు, క్వశ్చన్ వస్తుంది కదా. ఐ బ్రష్, ఏంటి బ్రష్ చేసేది ఏంటి. సో ఇలా మనకి క్వశ్చన్ రాకుండా మిగిలిపోయిన భాగము సెంటెన్స్లో ఇక్కడ వరకు అయిపోయింది, ఇంకా మిగిలిపోయిన భాగం ఎదుటి వాళ్ళు క్వశ్చన్ చేయకుండా చెప్పాలి కదా సెంటెన్స్. సో దట్ సెంటెన్స్, రిమైనింగ్ సెంటెన్స్ we call it as object. సెంటెన్స్లో మిగిలిపోయిన భాగాన్ని మనం ఆబ్జెక్ట్ అంటాము. సపోజ్ ఐ వేకప్, నేను నిద్ర లేస్తాను ఎట్ 5 AM, నేను మార్నింగ్ 5 AMకి నిద్ర లేస్తాను. దిస్ ఈజ్ మై రొటీన్, నేను లేస్తాను. మీరు మీ టైం పెట్టుకోండి ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ఐ బ్రష్, నేను బ్రష్ చేస్తాను. ఏంటది బ్రష్ చేసేది, మై టీత్, నా పళ్ళు తోముకుంటాను. తర్వాత ఏం చేస్తారు, ఐ డ్రింక్, నేను తాగుతాను. ఏంటి, వామ్ వాటర్ లేదా టీ ఆర్ కాఫీ, టీ ఆర్ కాఫీ, యువర్ విష్. ఓకే గైస్, ఇలా రాయాలి. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ పర్ఫెక్ట్ సెంటెన్స్ ఇన్ ఇంగ్లీష్. ఓకే, సెంటెన్స్ రాయడం వచ్చింది. దిస్ ఈజ్ నాట్ అప్డేటెడ్ ఇంగ్లీష్, ఇలా వస్తే సరిపోదు. మరి ఇది ఓల్డ్ వర్షన్ ఆఫ్ ఇంగ్లీష్ అంటాం మనం. ఎందుకంటే సపోజ్ మీరు ఇలా మాట్లాడారనుకోండి, దే విల్ ఆస్క్ యూ వెన్ డూ దీస్ యాక్షన్స్, ఎప్పుడు చేస్తారు ఈ పనులు అని అడుగుతారు కదా. సో మీరు ఇక్కడ ఒక చిన్న టైం వర్డ్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. ఆల్ ఆఫ్ యూ మ్యూట్ యువర్ డివైసెస్ గైస్, డోంట్ అన్మ్యూట్ ఎనీవన్. శ్రీలత మేడం ప్లీజ్ డోంట్ అన్మ్యూట్. రైట్, సో టైం వర్డ్. ఓకే గైస్, దీన్ని నేను టైం వర్డ్ అంటాను. టైం వర్డ్ మీన్స్ ఇక్కడ చేసే పనిని మీరు ఎప్పుడు చేస్తున్నారు అని చెప్పే టైం వర్డ్, ఈ టైం చెప్పే వర్డ్. ఓకే మేడం, నేను మిమ్మల్ని మీరు అన్మ్యూట్ చేస్తున్నారు, నేను మిమ్మల్ని మ్యూట్ చేస్తున్నా, మళ్ళీ మీరు అన్మ్యూట్ చేస్తున్నారు. శ్రీలత మేడం డోంట్ టచ్ యువర్ డివైస్, మీరు అన్మ్యూట్ అవుతుంది, మీ డివైస్ అన్మ్యూట్ అవుతుంది, ప్లీజ్ చెక్ ఇట్. ఓకే, సో గైస్ ఈ పనులు మీరు ఎప్పుడు చేస్తారు, ఎవ్రీడే. సమ్ టైమ్స్ అనొచ్చా, సమ్ టైమ్స్ ఐ వేకప్ ఎట్ 5 AM, మీనింగ్ మారిపోతుంది కదా. సో ఎవ్రీడే, ఎవ్రీడే, ఎవ్రీడే ఐ వేకప్ ఎట్ 5 AM, ఎవ్రీడే ఐ బ్రష్ మై టీత్, ఎవ్రీడే ఐ డ్రింక్ టీ. ఓకే,
ఇలా మీ సెంటెన్స్ని అరేంజ్ చేయగలిగి ఉండాలి. దిస్ ఈస్ ద పర్ఫెక్ట్ సెంటెన్స్. మీరు మళ్ళీ మళ్ళీ చేసే పనులు లైఫ్లో ఈ సెంటెన్స్లో చెప్పాలి, ఐ మీన్ ఈ సీక్వెన్స్లో చెప్పాలి గైస్. సో సీక్వెన్స్ అంటే టైం వర్డ్. ఎప్పుడు చేస్తున్నారు టైం వర్డ్? సీక్వెన్స్ గుర్తుపెట్టుకోండి. ఎవ్రీడే ఐ డివైడ్ చేయకూడదు గైస్. ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు మనం చేసే చిన్న మిస్టేక్ ఏంటి అంటే వీ కట్ ఎనీ సెంటెన్స్, వీ కట్ అండ్ స్పీక్ అంటే కట్ చేసేసి మాట్లాడతాం అనమాట. తెలుగు అయితే ఆగండి 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 అన్నా కూడా ఫుల్ స్టాప్స్ కామాస్ అసలు అవసరమే లేదు మనకి. అదే ఇంగ్లీష్లో అయితే లేని దగ్గర పెట్టేసి మరీ మాట్లాడతాం కదా. సో అది కాదు. యూ హ్యావ్ టు సే ఎంటైర్ సెంటెన్స్ ఎట్ ఏ టైం. ఎంటైర్ సెంటెన్స్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకేసారి చెప్పాలి. దిస్ ఈజ్ కాల్డ్ సింగిల్ ఎక్స్ప్రెషన్ సెంటెన్స్. దీన్ని మనం గ్రామర్లో సింగిల్ ఎక్స్ప్రెషన్ సెంటెన్స్ అని అంటాం. ఓకే గైస్, సో లైక్ దిస్ యూ హ్యావ్ టు టెల్ మీ సెంటెన్సెస్. బట్ హ్యావ్ యూ అండర్స్టూడ్ ద టాపిక్? ఎనీ డౌట్స్ అన్మ్యూట్ అండ్ ఆస్క్ మీ ప్లీజ్. ఏమైనా డౌట్స్ ఉంటే అన్మ్యూట్ చేసి అడగండి. డోంట్ హ్యావ్ డౌట్స్? ఓకే, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ డౌట్స్, arrange like this: everyday I plus verb 1 plus object. Arrange and tell me. మేడం శ్రీలత మేడం, మీరు కాన్స్టెంట్గా ఒక దగ్గర కూర్చొని వినాలి. మేడం మీరు వీడియోస్ ఆఫ్ చేస్తున్నారు, వీడియోస్ ఆఫ్ చేయకండి. క్లాస్ ఈజ్ రికార్డింగ్ మేడం, క్లాస్ రికార్డ్ అవుతుంది. అండ్ శివ డివైస్ నేమ్ మేడం, మీరు మీ నేమ్ని ఎడిట్ చేసుకోండి. ఓకే, డన్. ఎస్ మేడం. స్వప్న మేడం, ఫస్ట్ అరేంజ్ చేయండి, తర్వాతే చెప్పండి. ఫస్ట్ అరేంజ్ మేడం. ఎవ్రీడే ఐ ఈట్ టిఫిన్. ఓకే మేడం, 3 సెంటెన్సెస్ చెప్పండి. అరేంజ్ 3 సెంటెన్సెస్ అండ్ టెల్ మీ. ఓకే ఓకే మేడం. ఎవ్రీవన్ అరేంజ్ 3 sentences, బట్ ఆన్ వన్ కండిషన్ గైస్. ఇక్కడ నేను చెప్పిన వర్బ్ ఫార్మ్స్ మాత్రం చెప్పొద్దు. ఓకే, రైట్. అరేంజ్ చేయండి, చెప్పండి. హూ అరేంజ్డ్? అన్మ్యూట్ యువర్ డివైస్. ఎవరైతే అరేంజ్ చేశారో మీ అన్మ్యూట్ చేసి చెప్పండి గాయస్. మేడం. ఎస్ మేడం. ఎవ్రీడే ఐ బాత్ 9 AM. మేడం, ఎవ్రీడే ఐ బాత్ 9 AM. బాత్ మేడం. బాత్. ఓకే, ఎవ్రీడే ఐ బాత్ ఎట్ 9 AM. ఎస్, కరెక్ట్. ఓకే మేడం. మేడం 3 సెంటెన్సెస్. మేడం మీ పేరు? 1 minute మేడం. ఎస్ మేడం, మీ పేరు మేడం? శివలీల. ఓకే, శివలీల మేడం. మీ నేమ్ని మొత్తం పెట్టుకోండి మేడం, శివలీల మేడం. ఓకేనా? రైట్. ఓకే మేడం. ఓకే. ఎవ్రీడే మొబైల్ మేడం. మేడం, ఎవ్రీడే ఐ వాచ్ మొబైల్. ఓకే శ్రీలత మేడం. ఎస్ మేడం, నేను 3 సెంటెన్స్ అడుగుతున్నా, మీరు ఒకటే చెప్తున్నారు అందరూ. నాకు 3 కావాలి. 3 ఎస్ మేడం, 3 సెంటెన్సెస్ మీరు ఒకేసారి చెప్తుంటే మీకు ఫ్లూయెన్సీ వస్తుంది. ఓకే మేడం. ఇలా. ఓకే మేడం. ఎస్ స్వప్న మేడం. ఎవ్రీడే ఐ ఈట్ టిఫిన్ మేడం. ఎవ్రీడే ఐ ఈట్ టిఫిన్. ఎవ్రీడే ఐ స్లీప్ నైట్. ఎవ్రీడే ఐ అటెండ్ ద క్లాస్. ఓకే మేడం, ఫస్ట్ సెంటెన్స్ చెప్పండి. ఎవ్రీడే ఐ ఈట్ టిఫిన్. కరెక్ట్. నెక్స్ట్ సెంటెన్స్ మేడం? టిఫిన్ మేడం. ఎవ్రీడే ఐ స్లీప్ నైట్. ఓకే. ఎవ్రీడే ఐ అటెండ్ ద క్లాస్ అని పెట్టిన మేడం. yes కరెక్ట్ మేడం. గుడ్. నెక్స్ట్ గైస్. ఓకే స్వప్న మేడం. ఎవ్రీడే కంప్లీట్ 1 minute మేడం ప్లీజ్. స్వప్న మేడం, అరేంజ్ 3 more sentences సేమ్ యాజ్. అలాగే ఇంకొక 3 అరేంజ్ చేయండి, బట్ సమ్ టైమ్స్ తో అరేంజ్ చేయండి. సమ్ టైమ్స్
అంటే కొన్నిసార్లు మీరు చేసే పనులు. సమ్ టైమ్స్, సపోజ్ సమ్ టైమ్స్ ఐ గో టు టెంపుల్. నేను కొన్నిసార్లు టెంపుల్ కి వెళ్తాను. ఇలా సమ్ టైమ్స్ తో 3 సెంటెన్స్ అరేంజ్ చేయండి. స్వప్న మేడం, మీ ఫస్ట్ రౌండ్ అయిపోయింది. సెకండ్ రౌండ్ ఐ ఆస్క్ దోస్. మ్యూట్ యువర్ డివైస్. yes. Good evening, madam. Good evening, madam. Every day I walk at 5 a.m. Every day I sleep at 10 p.m. Every day I write my diary. Good. Okay. Every day I go to. Okay, good. Good, madam. Now Archana madam arrange with sometimes. మీరు చేసే అంటే అందరూ కలిపి చెప్తాను. కామన్ మిస్టేక్స్ చెప్తాను గైస్, ఇండివిజువల్ గా చెప్పను. రైట్? Okay, Archana madam, please mute your device. Pravalika madam. Madam, every day I cook food. Yes. Every day I play my child. With my child. Every day I with my child. Every day I listen the class. Yes, correct madam. Correct. Now sometimes, madam sometimes తో arrange చేయండి ఇప్పుడు. Archana madam and Pravalika madam also. Mute your device, Pravalika madam. Next guys, next anyone please. Every day complete my homework. Madam, Srilata madam, yes. Every day reading and books. No. Madam, మీ దగ్గర నోట్స్ ఉందా శ్రీలత మేడం? లేదు మేడం. అది ప్రాబ్లం. నోట్స్ తీసుకోండి. నోట్స్ తీసుకొని ఫస్ట్ సీక్వెన్స్ రాయండి. సీక్వెన్స్ రాసుకోండి. దీని ప్రకారం అరేంజ్ చేయండి. ఓకే మేడం? నోట్స్ తీసుకొని ఫస్ట్ సీక్వెన్స్ రాసుకోండి. ఎవ్రీడే ఐ, మీరు చేసే పని ఏంటి చేసేది. ఓకే మేడం? ఇప్పుడు మిస్టేక్ పోదు, అందుకే నేను అరేంజ్ చేసుకోండి అని చెప్పా. నోట్స్ తీసుకోండి, అరేంజ్ చేసి చెప్పండి. నో ప్రాబ్లం ఎట్ ఆల్. ఎవ్రీడే వాషింగ్ మై క్లాత్స్. మేడం 1 minute ప్లీజ్. మేడం, ఎవ్రీడే వాషింగ్ మై క్లాత్స్. రాంగ్ మేడం. ఎవ్రీడే ఐ కదా మేడం. ఒకసారి బోర్డ్ చూడండి. ఎవ్రీడే ఐ. ఇంగ్ ఫామ్ పెట్టానా ఇక్కడ? నేను ఇంగ్ ఫామ్ లేదు. V1 తో చెప్పాలి. ఓకే? ఎవ్రీడే ఐ వాష్. అందుకే నేను చెప్తున్నా నోట్స్ పెట్టుకోండి, మీకు మిస్టేక్ పోదు. ఓకే మేడం? మ్యూట్ యువర్ డివైస్ ప్లీజ్. శ్రీలత మేడం. అపర్ణ మేడం. Madam, 1 minute. All are 2 members are unmuted. Who are saying? Aparna madam is saying. So, Aparna madam, continue please. Madam, okay. I cooking in every week. My children make chicken biryani. Madam, ఒక్క నిమిషం. I make it. అపర్ణ మేడం, I make times. 1 minute. ఎవ్రీడే ఐ రాయండి ఒకసారి మీ నోట్స్ లో. ఎవ్రీడే ఐ రాసారా మేడం? ఓకే మేడం. ఎవ్రీడే ఐ మేక్ అవి ఎవ్రీడే ఐ మేక్ ఏం చేస్తారు? ఐ మేక్ ఏం చేస్తారు? చికెన్ బిర్యానీ. ఇక్కడ పెట్టండి. ఎవ్రీడే ఐ మేక్ చికెన్ బిర్యానీ. ఒక సెంటెన్స్ అయిపోయింది. నెక్స్ట్ సెంటెన్స్ చెప్పండి. ఎవ్రీడే క్లీన్ మై హోమ్. ఐ క్లీన్. ఎవ్రీడే ఐ. ఇలా ప్రాక్టీస్ చేయాలి. ఓకే డన్ మేడం. I clean my. Yes. Every day. Every day. I clean my home. Madam, please avoid children from the class. మీ పిల్లల్ని పక్కకు పంపించేయండి. Every day my children. Wait. Madam, I reading in my children. 1 minute madam. ఇక్కడ నేను వేరే సబ్జెక్ట్ చెప్పట్లేదు, జస్ట్ ఐతో చెప్పండి అంటున్నా. అపర్ణ మేడం, ఎవ్రీడే ఐ మీరు చేసే పని. ఓకే? ఎవ్రీడే ఐ రీడ్ ఇన్ మై చిల్డ్రన్స్. ఇంగ్ ఫామ్ అనకండి మేడం. ఎవ్రీడే ఐ రీడ్. ఎవ్రీడే ఐ రీడ్. ఏం చదువుతారు?
ఇప్పుడు చెప్పండి. ఎవ్రీడే ఐ రీడ్. Communicating English. ఓకే. నెక్స్ట్ ఎవ్రీడే ఐ. Communicating English. ఓకే. నెక్స్ట్ Every ఎవ్రీడే day ఐ. I read. Communicating. ఎస్. వింటాను అనాలంటే ఏమనాలి అపర్ణ మేడం? ఎవ్రీడే ఐ అందరూ వినాలి. ఎవ్రీడే ఐ Learn. లర్న్ కమ్యూనికేటివ్ I ఇంగ్లీష్. learning. లర్న్ కమ్యూనికేటివ్ ఇంగ్లీష్. ఇంకా మధ్యలో ఏం పెట్టకండి. ఓకేనా? కరెక్ట్ మేడం. గుడ్ గుడ్. ఓకే, ప్లీజ్ మ్యూట్ యువర్ డివైస్. గైస్, అప్ టు నౌ వాట్ ఐ టాట్ యూ ఎవ్రీడే అండ్ సమ్ టైమ్స్ మీరు మాత్రం కంపల్సరీ రాయకుండా చెప్పకండి. ఎందుకు అంటే మీరు మిస్టేక్ పోయిందనుకోండి ఫస్ట్ క్లాస్ 1 minute మేడం, ఫస్ట్ క్లాస్లోనే ఒక నెగిటివ్ అనేది వచ్చేస్తుంది మనకి. సో ఎవరు కూడా రాయకుండా చెప్పకండి. ఇంకొకటి, ఓన్లీ 40 minutes క్లాస్ ఉంటుంది మనకి. సో కాన్సన్ట్రేట్ దీస్ 40 minutes ప్రాపర్లీ. ఇప్పుడు మీరు ఏం చేయాలో నేను చెప్తాను. హోంవర్క్ కూడా చెప్పిన తర్వాత మళ్ళీ అడుగుతా, ఎందుకంటే టైం అయిపోతే హోంవర్క్ చెప్పడానికి ఉండదు, క్లాస్ క్లోజ్ అయిపోతుంది కదా. జస్ట్ ఏ మూమెంట్. సో ఎలా ప్రాక్టీస్ చేయాలి మీరు? ఎవ్రీడే ఐ. ఓకే సార్ చెప్పండి. మీరు చేసే పని క్లాస్ అయిపోయాక ఏం చేస్తారు? హోంవర్క్ రాస్తారు కదా. సో ఎవ్రీడే ఐ రైట్ హోంవర్క్. ఎవ్రీడే ఐ రైట్ హోంవర్క్. తర్వాత ఏం చేస్తారు? ఎవ్రీడే ఐ కుక్ డిన్నర్. ఎవ్రీడే ఐ కుక్ డిన్నర్. ఇలా మీరు చేసే ప్రతి పనిని చెప్పగలిగి ఉండాలి. ఓకే గైస్, సో యువర్ హోంవర్క్ ఈజ్ ఎవ్రీడే చేసే పనులు 5 sentences చేయండి. 5 sentences యూ హ్యావ్ టు ప్రిపేర్ విత్ ఎవ్రీడే. ఎవ్రీడేతో మీరు చేసేవి 5 sentences అరేంజ్ చేయండి. ఓకే, అండ్ సమ్ టైమ్స్తో 5 sentences అరేంజ్ చేయండి. సో టోటల్ 10 sentences అవుతాయి. ఓకే, వీటిని ఏం చేయాలి? హియర్ వీఆర్ లర్నింగ్ కమ్యూనికేటివ్ ఇంగ్లీష్. సో హోంవర్క్ కూడా డిఫరెంట్గా ఉంటుంది గైస్. మనం మాట్లాడడం నేర్చుకుంటున్నాం కదా. సో మీరు ఇలా 10 sentences అరేంజ్ చేసేటప్పుడు వన్స్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ డోంట్ రిపీట్ ద వర్క్ ఫామ్ వన్స్ యూ యూస్డ్ ఆల్రెడీ. ఒకసారి మీరు ఒక వర్క్ ఫామ్ని యూజ్ చేస్తే మళ్ళీ ఈ 10 sentencesలో ఎక్కడా ఆ వర్క్ ఫామ్ రాకూడదు. అలా చూసుకోండి. తరువాత యూ హ్యావ్ టు రికార్డ్ దీస్ 10 sentences ఇన్ అవర్ గ్రూప్. మన గ్రూప్ ఓపెన్ చేసి అక్కడ వాయిస్ రికార్డ్ ఎలా చేయాలో తెలుసు కదా మీకు. రికార్డ్ క్లిక్ చేసి 10 sentences చెప్పే ఫస్ట్ మీ పేరు చెప్పండి. ఐఎమ్ రూపా నాయుడు, టుడేస్ హోంవర్క్. ఈ 10 sentences చెప్పేయండి, సెండ్ చేయండి. ఓకే ఓకే. కొంతమందికి సెంటెన్స్ చెప్పడం కొంచెం తడబడుతుంటారు కదా. ఇలా ప్రాక్టీస్ చేయండి గైస్. మీకు ఒక సెంటెన్స్ తీసుకోండి, ఏదైనా ఒక సెంటెన్స్. సపోజ్ నేను ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్ తీసుకుంటున్నాను. చూడండి, ఎవ్రీడే ఐ వేకప్ ఎట్ 5 AM. ఎవ్రీడే ఐ వేకప్ ఎట్ 5 AM. ఎవ్రీడే ఐ వేకప్ ఎట్ 5 AM. ఇలా ఒకే సెంటెన్స్ని మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయండి. అలా రిపీట్ చేయడం ద్వారా మీరు ఫాస్ట్గా మాట్లాడగలరు మిస్టేక్ లేకుండా. అలా ఫాస్ట్ వచ్చిన తర్వాత మీరు ఈ 10 sentencesని రికార్డ్ చేయండి. ఓకే, మీ మిస్టేక్స్కి వస్తే గైస్, యూ ఆల్ ఆర్ ట్రయింగ్ టు సే, అందరూ ట్రై చేస్తున్నారు, ఐఎమ్ హ్యాపీ ఫర్ యూ. ఓకే, కానీ ఇక్కడ నేను ఎట్ అని పెట్టాను చూడండి. ఎవ్రీడే ఐ వేకప్ ఎట్ 5 AM. ఎందుకంటే నాకు 5 AM అలారం ఉంది కాబట్టి నేను ఎట్ 5 AM అన్నాను. సో ఎట్ అంటే ఏంటి, బై అంటే ఏంటి, ఇవి మీకు క్లారిఫికేషన్ ఇస్తాను. సో ఎట్ అంటే ప్రాపర్ టైం గైస్, అంటే పంక్చువల్ టైం, అఫీషియల్ టైం అని కూడా అనొచ్చు. ఎట్ అనేది యూజ్ చేస్తాం. సపోజ్ అవర్ క్లాస్ స్టార్ట్స్ ఎట్ 6:30 PM. ఎట్ 6:30. మీరు జాయిన్ అయినా జాయిన్ అవ్వకపోయినా ఎవరేమైనా మన క్లాస్ అనేది 6:30కి స్టార్ట్ అవుతుంది. మన స్కూల్ కూడా అంతే, అఫీషియల్ కదా. సో అలా అఫీషియల్ టైం చెప్పేటప్పుడు ఎట్ అని యూజ్ చేయాలి. లేదు ఐ వేకప్ బై 5 AM అంటాను నేను అలారం పెట్టుకోలేదు. సో ఐ వేకప్ బై 5 AM. బై అంటే 5కి ఎగ్జాక్ట్గా అయితే లేవను కదా, ముందైనా లేవచ్చు తర్వాత అయినా లేవచ్చు. సో బై అంటే ముందు వెనుక కావచ్చు. అలాంటప్పుడు మీరు బై అని యూజ్ చేయాలి టైంకి ముందు. పర్ఫెక్ట్ టైం అయితేనే ఎట్ అని యూజ్ చేయాలి. ఓకే గైస్, ఎనీ మోర్ డౌట్స్ ఎనీవన్?
Any more doubts? Please unmute your device and ask me. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అన్మ్యూట్ చేసి అడగొచ్చు. ఓకే, no doubts? Right, so that's it, today's our class guys. Everyone arrange 10 sentences with everyday 5 sentences and sometimes 5 sentences and record and send me. Okay, that's it for today's our class. Bye everyone, have a nice day, good night.